నమస్తే నా పేరు రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ టెక్ సెట్ గో తెలుగు. ఈరోజు మన వీడియోలో ఐపీ రేటింగ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా మనకు చాలా మటుకు మొబైల్స్లో చూసుకున్నట్టయితే IP67, 68, 53, 52. సో చాలా మటుకు మనకు ఇలాంటి ఐపీ సర్టిఫికేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట మొబైల్స్లో. సో బేసిక్గా IP53, 52 వచ్చేసరికి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్లో అయితే ఉంటాయి. అదే మనకి ఇక్కడ IP67, 68 వచ్చేసరికి మనకు హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్లో అయితే ఉంటాయి అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఇయర్ ఫోన్స్లో IP-X7, X5, X3 ఇలాంటి నెంబర్స్ అయితే విన్నాం. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని స్మార్ట్ వాచెస్లో కానీ లేకపోతే ఏదైనా వాచెస్ లైక్ ఏదైనా వాటర్ ప్రూఫ్ వాచెస్లో చూసినట్లయితే మనకు 3 ATM, 5 ATM, 10 ATM, 20 ATM అట్లా వింటాం. సో ATM ఫుల్ ఫామ్ అండ్ దాంతోపాటు IP ఫుల్ ఫామ్ ప్రతి ఒక్క డీటెయిల్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనము IP గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ లైక్ మొబైల్స్ కొనేటప్పుడు IP సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ ఎవరైనా ఈ వాటర్ ప్రూఫింగ్ ఉండాలి అనుకుంటే కాబట్టి IP వచ్చేసరికి చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో IP ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇంగ్రెస్ ప్రొటెక్షన్. సో ఇంగ్రెస్ బేసిక్గా దాని మీనింగ్ ఏంటి అంటే మనకు లోపలికి ఎంత వెళ్ళే కెపాసిటీ అని, అంటే లైక్ ఒక లైక్ లోపలికి వెళ్తే మనకు ఒక మొబైల్ ఉందనుకో ఆ పోర్ట్స్ ఏదైతే విజిబుల్ పోర్ట్స్ అయితే ఏదైతే ఉంటాయి లైక్ ఛార్జింగ్ పోర్ట్ కానీ లేకపోతే 3.5mm హెడ్ ఫోన్ జాక్ కానీ లేకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కానీ ఏదైనా సరే మనము ఏ ఒక చిన్న పోర్ట్ ఉన్నా సరే ఏ ఒక చిన్న మొబైల్లో హోల్ ఉన్నా సరే దాంట్లో వెళ్ళే కెపాసిటీ లైక్ దాన్ని ఎంతవరకు ఆపుతామో ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తామో సో దాన్ని ఇంగ్రెస్ ప్రొటెక్షన్ అనడం అయితే జరుగుతుంది అనమాట. సో బేసిక్గా మనకు IP53 ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకు ఒక మిడ్ రేంజ్ మొబైల్స్లో మనకు రీసెంట్గా రిలీజ్ అయిన నథింగ్ ఫోన్ వల్ల కూడా చూసుకున్నట్లయితే IP53 సర్టిఫికేషన్ అవుతుందన్నమాట. సో దాని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పటికైతే. సో IP53 వచ్చేసరికి ఫస్ట్ డిజిట్ 5 అనేది ఒక సాలిడ్ ప్రొటెక్షన్ అనమాట. సో సాలిడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో సో దాని ప్రొటెక్షన్ నెంబర్ అయితే ఉంటుంది 5 అంటే. అదే మనం ఇక్కడ 53లో సెకండ్ డిజిట్ ఏదైతే 3 అవుతుందో సో అది వచ్చేసరికి లిక్విడ్ ప్రొటెక్షన్. సో బేసిక్గా సాలిడ్ వచ్చేసరికి డస్ట్. సో మనకి ఏదైనా మొబైల్ ఎక్కడైనా డస్ట్ ప్లేసెస్లో పెట్టినా సరే లేకపోతే పాకెట్లో పెట్టుకున్నా సరే పాకెట్లో కూడా ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే సో ఆ డస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ ఒక 5 నెంబర్ అయితే ఇండికేటర్ చేయడం జరుగుతుంది. అదే సెకండ్ డిజిట్ వచ్చేసరికి 3 వచ్చేసరికి మనకు ఈ ఒక లిక్విడ్ ప్రొటెక్షన్ అనమాట. సో లిక్విడ్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మనకు తెలిసిందే లైక్ ఒక వాటర్ లైక్ బేసిక్గా మనం ఒక రెయిన్ వాటర్ కానీ లేదైనా స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే బీచ్కి వెళ్తే సో ఆ ఒక వాటర్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్లో హైయెస్ట్ వచ్చేసరికి లైక్ 0 నుంచి 6 వరకు అయితే ఉంటుంది. అంటే ఈ యొక్క సాలిడ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో ఏదైతే డస్ట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందో మనకు మాక్సిమం వచ్చేసరికి 6 వరకు అయితే ఉంటుంది అనమాట. అదే మనం ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ వచ్చేసరికి అంటే ఏదైతే వాటర్ ప్రొటెక్షన్ సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో IP53లో ఏదైతే సెకండ్ డిజిట్ అయితే ఉందో మనకు ఆ సెకండ్ డిజిట్ వచ్చేసరికి మనకు ఈ యొక్క లిక్విడ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క లిక్విడ్ ప్రొటెక్షన్ హైయెస్ట్ వచ్చేసరికి 8 వరకు అయితే ఉంటుంది. సో మనము ఈ యొక్క ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ చూసినామో శాంసంగ్లో కానీ లేకపోతే OnePlusలో కానీ ఐఫోన్స్లో కానీ ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ చూసినామో అక్కడ వచ్చేసరికి మనకు IP68 అయితే ఉంటుంది. సో IP68లో 6 వచ్చేసరికి ది హైయెస్ట్ డస్ట్ ప్రొటెక్షన్, 8 వచ్చేసరికి లిక్విడ్లో ది హైయెస్ట్ లిక్విడ్ ప్రొటెక్షన్ అనమాట. సో ఇక్కడ మనకు ఈ యొక్క 68 వచ్చేసరికి ది మ్యాక్సిమం ఒక వాటర్ ప్రూఫింగ్ ఉంటుందన్నమాట ఈ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఇంగ్రెస్ ప్రొటెక్షన్లో మాత్రమే చూసుకున్నట్లయితే. సో బేసిక్గా మనకు ఈ యొక్క 53, 52 ఏం పని చేస్తుందంటే లైక్ ఇక్కడ డస్ట్ నుంచి అయితే చాలా మటుకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అంటే 5 ఇచ్చారు అక్కడ, అంటే 6లో డస్ట్ ఏదైతే చెప్పినా కదా మ్యాక్సిమం 6 కాబట్టి సో దాంట్లో ఒక్క జస్ట్ చిన్న స్టెప్ అంటే ఒక చిన్న డిగ్రేడ్ చేసి ఒక 5 నెంబర్ ఇచ్చారు అనుకో సో ఒక డస్ట్ ప్రొటెక్షన్ వచ్చేసరికి ఒక మంచి డస్ట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అదే ఇక్కడ మనకు 53లో 52లో చూసుకుంటే ఏదైతే సెకండ్ నెంబర్ 2 కానీ 3 కానీ ఉందో సో అక్కడ మనకు ఒక లిక్విడ్ ప్రొటెక్షన్ వచ్చేసరికి చాలా మటుకు తక్కువ అయితే ఉంటుంది. అంటే ఏదో స్ప్లాషెస్ ఏదైనా జనరల్గా లైక్ ఇట్లా వర్షం పడుతుంటే ఏదో చినుకులు పడుతుంటే ఫోన్ మాట్లాడితే దాని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఏదో మనం వాటర్లో ముంచేస్తే ఫోన్ని లేకపోతే భారీగా వర్షం పడితే దాంట్లో వాడడం మాత్రం అంత కరెక్ట్ అయితే ఉండదు, అంత ఆ మొబైల్కి ప్రొటెక్షన్ అయితే ఉండదన్నమాట. అదే మనం ఇక్కడ IP67, 68లో మాట్లాడినట్లయితే సో ఇప్పుడు 67 కాకుండా డైరెక్ట్ 68 ది మోస్ట్ హైయెస్ట్ IP సర్టిఫికేషన్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ మనకు డస్ట్లో ది అట్మోస్ట్ ప్రొటెక్షన్ అయితే రావడం జరుగుతుంది. 6 రేటింగ్ అవుతుంది. అట్లనే మనకి ఇక్కడ 8 చూసుకున్నట్లయితే IP68లో 8 చూసుకున్నట్లయితే లిక్విడ్ ప్రొటెక్షన్లో కూడా మనకు ది మోస్ట్ హైయెస్ట్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ 68లో హైయెస్ట్ ఏంటంటే 1 మీటర్ డెప్త్ అంటే 1 to 3 మీటర్స్ డెప్త్లో కూడా మనము మొబైల్ తీసుకెళ్ళి అయితే మనము ఒక వీడియో రికార్డింగ్ కానీ లేకపోతే యూజ్ చేయడం కానీ ఏదైనా చేయొచ్చు. సో మొబైల్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో చాలా మటుకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది చాలామందికి ఏంటంటే ఓకే అంటే ఏమంటారు ఒక IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉందనుకో ఎంతసేపు పెట్టచ్చు ఇట్లా ఒక 1 మీటర్ వాటర్లో నువ్వు ఒక 1 year పెడితే కూడా పని చేస్తాను అట్లుండదు. లైక్ కొన్ని అవర్స్ ఒక 1 hour పెట్టినా సరే పనిచేసే ఛాన్స్ ఉంటుంది. ఒక బ్రాండ్ కూడా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా లైక్ మ్యాక్సిమం మనకు చెప్పేది ఏంటంటే అరౌండ్ IP68 వచ్చేసరికి ఒక
30 minutes to 45 minutes అట్లా పెడితే అయితే ఒక మొబైల్ వచ్చేసరికి ఏం ప్రాబ్లం కాకుండా మనం ఒక్కసారి బయటికి తీసినా కూడా పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది. అదే సెకండ్ టైం పెట్టినా సరే ఓకే లైక్ అరౌండ్ 30 minutes 35 minutes వస్తుంది. అట్లా మనం ఎక్కువ వాడుతూనే ఉన్నాం అనుకో, అండర్ వాటర్లో మనం ముంచి తీసి అట్లనే కింద లైక్ 30 minutes అని 40 minutes అని 1 hour అని పెట్టినాం అనుకో, ఆ ఒక ఐపీ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అదైతే చాలా మటుకు అయితే గుర్తుపెట్టుకోవాలి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే 30 minutes పెట్టవచ్చు కదా, ఇప్పుడు 30 minutes పెడతా, సరే మళ్ళీ నేను రేపు 30 minutes నీళ్ళలో వాడతా. ఎవరు వాడరు, బట్ జనరల్గా ఏదైనా వాడాలి అనుకుంటే లేకపోతే ఏదైనా ఓషన్లో లైక్ ఏదైనా చిన్న వాటర్లో ఏమైనా వీడియో తీయాలి అనుకుంటే మాత్రం ఇట్లా రోజు చేస్తే నాకు మంచిగా ఉంటుంది. ఐ మీన్ మొబైల్ ఏం ఖరాబ్ అవ్వాలని అట్లయితే ఉండదు అనమాట. సో ఐపీ సర్టిఫికేట్ వచ్చేసరికి ఈ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఐపీ సర్టిఫికేషన్ ఇంకేమైనా క్లారిటీ కావాలి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ అయితే చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్కి అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క క్వశ్చన్ అయితే సాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ ఒక మీ క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏటీఎం. సో మనం ఇక్కడ ఏదైనా వాచెస్ ఉన్నాయి అనుకో, లైక్ వాటర్ ప్రూఫింగ్ వాచెస్ ఉన్నట్టు మనకు ఇక్కడ 3 ATM 5 ATM 10 ATM 20 ATM మ్యాక్సిమం చూసినట్లయితే మనకు 20 ATM అయితే ఉంటుందన్నమాట. సో ఏటీఎం వచ్చేసరికి అట్మాస్ఫియర్. సో ఇక్కడ 3 atmosphere 5 atmosphere అట్లయితే ఉంటుంది అనమాట. సో 3 atmosphere వచ్చేసరికి దాని యూజ్ లైక్ నేను టెక్నికల్ డెప్త్లో పోను. సో పైన అయితే క్లియర్గా అంటే ఒక సింపుల్ లాంగ్వేజ్ అయితే చెప్పడం జరుగుతుంది. సో 3 atmosphereలో మనకు 30 meters వరకు అయితే మనకు వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. వాటర్ డెప్త్ వచ్చేసరికి 30 meters అనేది ఉంటుంది. సో కానీ 3 atmosphereకి బేసిక్గా లైక్ 30 meters వాటర్లో వెళ్ళి వాడడం కరెక్ట్ అంటే అట్లా చెప్తారు. బట్ దెన్ ఒక సేఫ్ ఉండాలంటే మాత్రం ఇది ఒక జనరల్గా మనము ఏదైనా బండ్లు వాష్ చేసేటప్పుడు వాటర్ పడతాయి కదా, లేకపోతే వర్షంలో వెళ్ళేటప్పుడు వాటర్ పడతాయి కదా, అట్లా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఒక 3 ATM వాచ్ ఉన్నట్లయితే మీకు అలాంటి టాస్క్స్ అయితే చేయొచ్చు అనమాట. సో వాచ్ అయితే ఖరాబ్ అవ్వదు. అదే ఇక్కడ మనకు 5 ATM వచ్చినట్లయితే 50 meters వరకు అయితే ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు హెవీ రెయిన్ వచ్చినా సరే, లేకపోతే సడన్గా వాచ్ ఏదైనా బకెట్లో పడిపోయినా సరే తీసినా సరే ఓకే మంచిగా అయితే వర్క్ అవుతుంది. అట్లే మనకు 10 ATM కానీ 20 ATM కానీ ఇంకా ఎక్కువ వెళ్తున్నా కొద్దీ మనకు ఆ ఒక వాటర్ ప్రూఫింగ్ ప్రొటెక్షన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా లైక్ మనకు లైక్ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. లైక్ అరౌండ్ లైక్ స్విమ్మింగ్ పూల్లో మనం స్విమ్మింగ్ చేసినా సరే కంటిన్యూస్గా ఉన్నా సరే నో ప్రాబ్లం అయితే ఉంటుంది, అసలు ఏం ప్రాబ్లం అయితే అవ్వదన్నమాట. సో ఈ యొక్క 2 protections ఇవ్వడం జరిగింది. లైక్ మొబైల్స్కి వచ్చేసరికి ఐపీ సర్టిఫికేషన్, అదే ఇక్కడ మనకు ఈ యొక్క వాచెస్ వచ్చేసరికి మనకు ఏటీఎమ్స్ అయితే ఉంటాయి అనమాట, అట్మాస్ఫియర్స్ అయితే ఉంటాయి అనమాట. సో బేసిక్గా మనకు ఇంకొక మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క టెస్టింగ్ ఏదైతే చేసిర్రో అంటే మొబైల్స్ మనకు ఐపీ సర్టిఫికేషన్ రిలీజ్ చేస్తారు లేకపోతే ఏటీఎం రిలీజ్ చేస్తారు అంటే పక్కాగా వాళ్ళు టెస్ట్ అయితే చేస్తారు. ఓకే 200 meters వరకు వస్తుంది, లేకపోతే 1 meter అంటే ఐపీ రేటింగ్స్లో 1 meter వరకు ఇంతసేపు అయితే ఉంటుంది మొబైల్ అని చెప్పడానికి మెయిన్ ఎట్లా టెస్ట్ చేస్తారంటే ఫ్రెష్ వాటర్లో అయితే చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు మళ్ళీ ఓషన్స్లోకి వెళ్ళి లైక్ ఏదైనా బీచెస్కి వెళ్ళి మనము అక్కడ మనం మొబైల్ వాడినట్లయితే అక్కడ సాల్ట్ వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు మినరల్స్ అవన్నీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఐపీ సర్టిఫికేషన్ వచ్చేసరికి చాలా మటుకు తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ ఫ్రెష్ వాటర్ అంటే ఫ్రెష్ అంటే కంప్లీట్ ఫ్రెష్ అని కాదు, లైక్ స్విమ్మింగ్ పూల్స్లో మనకు అందులో లైక్ ఏదైనా బ్లీచింగ్ ఉన్నా సరే కొంచెం అటు ఇటు ఒక ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి ఇక్కడ రెయిన్ వాటర్ కానీ లేకపోతే ఏదైనా ఇంట్లోనే మనం వాడేటప్పుడు సడన్గా బకెట్లో మొబైల్ పడిపోయినా సరే అట్లా నో ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. సో మీకైతే ఈ యొక్క ఏటీఎం అండ్ ఐపీకి ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. లేదు నేను ఏమైనా మిస్ చేసినా ఏదైనా మీరు ఏదైతే వీడియో ఏదైతే మీ క్వశ్చన్ ఉండి ఈ వీడియోని అయితే క్లిక్ చేశారో ఇప్పటిదాకా వచ్చారో సో మీ యొక్క క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేకపోతే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్కి అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.